స్టూడెంట్స్ లైఫ్లో ప్రిపరేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో హౌ టు మెమరైజ్ వాట్ యూ స్టడీడ్ అనేది స్టూడెంట్స్ మైండ్స్లో ఎంతో ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్. దీనికి నేను ఇప్పుడు సొల్యూషన్ ఇవ్వబోతున్నాను. మన బాడీలో యూజువలీ 7 చక్రాస్ ఉంటాయి. అందులో స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అయ్యేవి 2 చక్రాస్. ఫస్ట్ వచ్చేసి థర్డ్ ఐ చక్ర ఆర్ అజ్న చక్ర అంటాము. సెకండ్ వన్ వచ్చేసి క్రౌన్ చక్ర ఆర్ సహస్ర చక్ర అంటాం. సో ఈ థర్డ్ ఐ చక్ర అంటే ఏంటి అంటే, మన థర్డ్ ఐని లైక్ ఇలా చూసుకుంటే ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ అ లాట్ ఆఫ్ థింకింగ్ అబిలిటీస్. అంటే ఏదైనా విషయాన్ని బాగా థింక్ చేయడం కావచ్చు, ఎక్కువ ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెట్టడం కావచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్రౌన్ చక్ర అంటాము. అది మన టాప్ ఆఫ్ ది హెడ్లో ఉంటుంది, క్రౌన్ లాగా. ఇది ఏంటంటే ఇట్ కంట్రోల్స్ ఆల్ అవర్ ఎమోషన్స్, ఇట్ కంట్రోల్స్ ఆల్ అవర్ థాట్స్. సో అన్నిటికంటే పెద్ద చక్ర దీనిలాగా మనం తీసుకుంటామన్నమాట. సో ఈ 2 చక్రాస్ని మనం యాక్టివేట్ చేయగలిగితే మన బాడీలో మైండ్, స్పిరిట్, బాడీ ఈ 3 ఆస్పెక్ట్స్ ఒక హార్మోనీలో వచ్చేసి బాడీలో ఇమ్మెన్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఈ 2 చక్రాస్ మీరు మెమరైజింగ్కి వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీటిని ఎలా యాక్టివేట్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ నేను ఎలాగైతే కాన్సన్ట్రేషన్తో ఫోకస్తో ఉండి చదవాలని చెప్పానో, యూ ఫస్ట్ ట్రై టు ఇంక్రీజ్ దట్ ఫోకస్. ఆ ఫోకస్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అంటే, చిన్న చిన్నవి అంటే మీరు ఏదో పెద్ద విషయాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మీ ఫింగర్ని తీసుకోండి. మీకు లైక్ స్ట్రైట్గా యూ కీప్ యువర్ హ్యాండ్ రైట్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కాన్స్టెంట్గా ఒక 1 మినిట్ పాటు మీ టిప్ ఆఫ్ ద ఫింగర్ని చూడండి. 1 మినిట్ మీ టిప్ ఆఫ్ ది ఫింగర్ని చూడండి. మిగతా థాట్స్ ఏం రాకుండా ఆ టిప్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా రోజు కొన్నిసార్లు చేస్తూ ఉంటే మీ కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ సిట్టింగ్ పోస్చర్. మనం పూర్వకాలంలో చూస్తే గురు శిష్య రిలేషన్ ఏదైతే ఉంటుందో, గురువులు శిష్యులు అందరూ కింద నేల మీద కూర్చుని ఉండేవాళ్ళు. అలా కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా స్పైన్ బెండ్ చేసి ఉండడం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ స్పైన్ అనేది స్ట్రైట్గా ఎరెక్ట్గా ఉండేది. అది ఎందుకు అంటే, స్పైన్ ఒకవేళ బెండ్ అయి ఉంటే, అంటే ఈ రోజుల్లో మనం స్టూడెంట్స్ చూస్తున్నాం కదా, చాలా చిన్న ఏజ్లోనే ఇలా ఉండి చదువుతున్నారు, పడుకుంటున్నారు, నిద్ర వచ్చేస్తోంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీ పొజిషన్ని బెండ్ చేసి కూర్చుంటారో మన స్పైన్ ఈజ్ ఫుల్ ఆఫ్ నర్వ్స్, నర్వ్ ఎండింగ్స్ అంటామన్నమాట. సో మన స్పైన్ నుంచి అన్ని నర్వ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టిమ్యులస్ అనేది అ లాట్ ఆఫ్ రోల్ మన స్పైనే ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే మనం స్పైన్ని బెండ్ చేస్తామో ఆ నర్వ్స్ అన్నీ కూడా డిస్టార్ట్ అయిపోతాయి అన్నమాట, వీకెన్ అయిపోయి మనకు ప్రాపర్ ఇంపల్సెస్ అనేవి బ్రెయిన్కి కన్వే అవ్వవు. అంటే దే వోంట్ బి ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ నర్వ్ ఇంపల్సెస్ కావచ్చు, ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అది జరగకుండా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మీ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎరెక్ట్ పోస్చర్. మీరు కూర్చున్నప్పుడు మీ స్పైన్ స్ట్రైట్గా ఉండేలాగా మీరు కూర్చోండి. గ్రాడ్యువల్లీ మీరే చూస్తారు డిఫరెన్స్ని. దట్ ఈస్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఈ చక్రాస్ని యాక్టివేట్ చేయాలి అంటే మీ టైం టేబుల్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ఉండాలి. ప్రాపర్ అంటే ఈరోజు 9 o'clockకి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అంటే రేపు 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎల్లుండి 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలి. తర్వాత అలాగే ఎవ్రీ వీక్ చూసుకున్నా, ఎవ్రీ మంత్ చూసుకున్నా మీ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనేది అదే టైంలో ఉండాలన్నమాట. అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, సర్కేడియన్ రిథమ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ 4 o'clock లేచి మనం కంటిన్యూస్గా ఒక 1 week 10 days మార్నింగ్ 4 o'clockకే లేస్తే ఆ 10 days తర్వాత మనం అలారం పెట్టుకోకపోయినా కూడా మనం మార్నింగ్ 4 o'clock లేస్తాం. అలా మన బాడీ అనేది మనం ఎలా సెట్ చేస్తే, మనం ఎలా కంట్రోల్ చేస్తామో దానికి ట్యూన్ అయిపోతుంది. అలా మన సర్కేడియన్ రిథమ్ అందరిలో ఉంటుందన్నమాట. ఆ సర్కేడియన్ రిథమ్ని కూడా మనం యాక్టివేట్ చేయగలగాలి. సో చదివేటప్పుడు మీ టైం టేబుల్లో నేను ఇప్పుడు 2 hours ఇది చదవాలి, 2 hours బిట్స్ చేయాలి, 1 hour ఆన్సర్ రైటింగ్ చేయాలి, ఇలా అనుకున్నప్పుడు 2 o'clock నేను ఇది చేయాలి, 2:30కి బిట్స్ చేయాలి అంటే రోజు అదే చేయండి. దేర్ షుడ్ నాట్ బీ ఎనీ ర్యాండమ్నెస్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఆ టైం టేబుల్ అనేది ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి మీ థాట్స్లో ఉన్న ర్యాండమ్నెస్ తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. బట్ మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఈ 2 చక్రాస్ని యాక్టివేట్ చేయాలంటే మీ ఎమోషన్స్ తగ్గించుకోవాలి. బికాస్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎమోషన్స్.
అందరం హ్యూమన్ బీయింగ్సే, అందరికీ ఉంటాయి. బట్ యూ షుడ్ నో టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి, మీ ర్యాండమ్ థాట్స్ తగ్గించండి. అప్పుడు మీ బ్రెయిన్ కూడా చాలా పీస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యాక్టివేట్ ఆల్ దీస్ చక్రాస్. నేను 7 చక్రాస్ అన్నాను కదా, అలా 7 చక్రాస్లో మెయిన్లీ ఈ 2 చక్రాస్ ఏవైతే ఉన్నాయో, మన థర్డ్ ఐ చక్ర యాజ్ వెల్ యాజ్ ద క్రౌన్ చక్ర, ఈ 2 ఇంకా ఎక్కువ యాక్టివేట్ అయ్యి కూడా మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ మెమరైజింగ్ పవర్ పెరుగుతుంది, కాన్సిక్వెంట్లీ మీ స్కోర్స్ చాలా చాలా పెరుగుతాయి.